అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ గోల్డ్ ఏఎల్టీవీ. తెలంగాణ అభ్యర్థులకు పెద్ద శుభవార్త రావడం జరిగింది. ఏదైతే టీజీఆర్టీసీకి సంబంధించి ఏదైతే జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఏదైతే డ్రైవర్ పోస్ట్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అదే విధంగా వీటితో పాటు ఇక్కడ శ్రామిక్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. మరి ఈ వీడియో తరపు నుంచి మరి ఇక్కడ ఈ యొక్క జాబ్స్ కి మనము ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి మరి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు ఎంత కట్టాల్సి ఉంటుంది ఆన్లైన్లో. మరి ఇక్కడ ఈ యొక్క పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవడానికి స్టడీ క్వాలిఫికేషన్ ఏముంటుంది, అదేవిధంగా మరి ఇక్కడ డ్రైవర్ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా శ్రామిక్ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఇన్ కేస్ మీకు ఇక్కడ జాబ్ వచ్చినట్లయితే మరి ఇక్కడ ఫర్ మంత్లీ శాలరీ ఎంత ఇస్తారని కూడా స్టెప్ బై స్టెప్ అనమాట ఎవ్రీథింగ్ తెలుసుకుందాం. ఏ టు జెడ్ కంప్లీట్ వివరాలు ఈ వీడియో తరపు నుంచి తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ బంధుమిత్రులకు అందరూ కూడా ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి. చూడండి, ఇక మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ మనం వెరిఫై చేద్దాం. ఇక్కడ ముందుగా మనకి ఇక్కడ మీకు నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే రావడం జరిగింది. చూడండి, డేట్ వచ్చేసి ఇక్కడ 17 సెప్టెంబర్ మనకు మెన్షన్ చేసినారు. ఓకే, అదే విధంగా ఇక్కడ టోటల్ మనకు వేకెన్సీ నెంబర్ 1 అయితే ఇచ్చే మెన్షన్ చేసినారు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఆన్లైన్లోనే మనము అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ వెబ్సైట్ యొక్క మనకు నేమ్ ఇచ్చారు, ఇక్కడ మీరు వెరిఫై చేయొచ్చు. అదే విధంగా మరి ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి మరి ఎప్పటి నుంచి మనకు టైం ఇచ్చారంటే ఇక్కడ చూడండి ఫ్రమ్ 8 AM ఆన్ 8th అక్టోబర్ ఆన్వర్డ్స్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే మనకు అక్టోబర్ 8th నుంచి ఇక్కడ మనం ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ 8 AM నుంచి టిల్ ఎప్పటి వరకు ఇక్కడ 5 PM ఆన్ అక్టోబర్ 28. ఓకే, మనకు నెక్స్ట్ మంత్ ఇక్కడ ఏదైతే అక్టోబర్ 28 వరకు 5 PM వరకు అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ స్టెప్ మనం చూసుకున్నది ఇక్కడ దాదాపు అనమాట మనకు మరి ఇక్కడ వేకెన్సీకి సంబంధించిన పోస్ట్ మనకు మెన్షన్ చేసినారు. ఇక్కడ చూడండి, ముందు ఇక్కడ ఏదైతే మనకు పోస్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి పోస్ట్ కూడా ఉంది కదా, ఇక్కడ 45 పోస్ట్ కూడా వచ్చేసి ఇక్కడ ఏదైతే డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించిన యొక్క పోస్ట్ అనమాట. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ 46 నెంబర్ వచ్చేసి ఇక్కడ ఏదైతే శ్రామిక్ సంబంధించిన పోస్ట్ కోడ్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ముందు ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే అందరైతే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా పోస్ట్ నేమ్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ డ్రైవర్ కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి, అదే విధంగా శ్రామిక్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి అనమాట. ఓకే, టోటల్ గా మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇక్కడ మనకు మెన్షన్ చేసినాక మీరు వెరిఫై చేయొచ్చు. ఇక్కడ డ్రైవర్ కి సంబంధించిన పోస్టులు వచ్చేసి మనకు దాదాపు ఇక్కడ మనకు 1000 పోస్ట్ అనమాట. ఇక్కడ 1000 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అదే విధంగా శ్రామిక్ సంబంధించిన పోస్టులు వచ్చేసి ఇక్కడ టోటల్ గా మనకు 743 అనమాట. 743 పోస్టులు అయితే మనకు ఉన్నాయన్నమాట. కాబట్టి టోటల్ గా ఇక్కడ ఏదైతే 1743 పోస్టులకి ఇక్కడ భర్తీ చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, అదే విధంగా ఇక్కడ మనకు స్పేస్ స్కిల్ ఇచ్చారన్నమాట. చూడండి, పే స్కిల్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, మీకు ఇన్ కేసు ఇక్కడ ఈ యొక్క దాంట్లో జాబ్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రైవర్ పోస్ట్ జాబ్ వస్తే మీకు ఇక్కడ బేసిక్ అనమాట 20,960 రూపీస్ నుంచి ఇక్కడ 60,000 రూపీస్ వరకు మీకు అమౌంట్ అయితే పే చేయడం జరుగుతుంది ఫర్ మంత్లీ శాలరీ కింద అనమాట. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ శ్రామిక్ సంబంధించి మనం చూసుకుంటే దాదాపుగా ఇక్కడ చూడండి 16,550 రూపాయల నుంచి ఇక్కడ 45,030 రూపాయల వరకు ఇక్కడ మనకు అమౌంట్ అయితే మనకు పే చేయడం జరుగుతుంది అనమాట శాలరీ కింద ఫర్ మంత్లీ. ఓకే, అదే విధంగా నెక్స్ట్ స్టెప్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి ఏదైతే క్యాండిడేట్ చెక్ ద ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లైయింగ్ అనమాట. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసే ముందు మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ అయితే ఇక్కడ చెక్ చేసుకోవడానికి ఇచ్చారు. మనం వెరిఫై చేద్దాం. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఇన్వైట్ చూడండి. అలాగైతే మీకు స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అయితే మనకు అర్థమవుతుంది. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూద్దాం అనమాట. ఇక్కడ మనకి అలాగే మెన్షన్ చేసినారు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ డ్రైవర్ పోస్ట్. ఇక్కడ పోస్ట్ కూడా వచ్చేసి 45 అనమాట. ఇక్కడ మనకు డ్రైవర్ పోస్ట్ సంబంధించి మనం మెన్షన్ చేస్తున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట. ఇక్కడ చూడండి దాదాపు మనకి ఇక్కడ ఏదైతే చూడండి సిడి క్యాడర్. ఓకే, సిడి క్యాడర్ మెన్షన్ చేస్తారు. ఇక్కడ కన్యాస్ డిస్ట్రిక్ట్ అంటే ఇక్కడ సిడి క్యాడర్ కింద మనం అయితే లెక్కించాలి. ఇక్కడ క్యాడర్ 1 కింద వచ్చేసి అనమాట దాదాపు మనకి ఇక్కడ ఏదైతే మనకు డిస్ట్రిక్ట్స్ అయితే మనం మెన్షన్ చేసినారు. ఇక్కడ ఆదిలాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, నిర్మల్ కావచ్చు, కొమరంభీం డిస్ట్రిక్ట్ కావచ్చు అనమాట. ఇక్కడ ఈ యొక్క డిస్ట్రిక్ట్ పరంగా మనం చూసుకుంటే మనకు ఇక్కడ పోస్ట్ కు సంబంధించిన మనకు వేకెన్సీ సంబంధించిన లిస్ట్ ఉందన్నమాట. ఇక్కడ 2 విధాలుగా ఉంది. లైక్ ఏ విధంగా అంటే ఎల్ఆర్ ఉంది, అదే విధంగా ఇక్కడ డిఆర్ అనమాట. ఎల్ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏదైతే లిమిట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, అదే విధంగా డిఆర్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. ఓకే, మరి ఎల్ఆర్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఏ విధంగా అంటే ప్రీవియస్ గా మనకు కండక్షన్ నోటిఫికేషన్ లో ఏమైనా వేకెన్సీస్ మిగిలిపోతే ఈ యొక్క లిమిట్ రిక్రూట్మెంట్ కింద మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా
డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వచ్చేసి అనమాట ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలు అయితే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట యొక్క వేకెన్సీస్. ఓకే, అదే విధంగా ఇక్కడ మనకు జిల్లాల వారీగా మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకి ఇక్కడ మెన్షన్ చేసినారు, అందరూ వెరిఫై చేయొచ్చు. నేను ఇక్కడ పీడిఎఫ్ అనమాట స్టెప్ బై స్టెప్ అయితే క్యాడర్ 1, క్యాడర్ 2, క్యాడర్ 3 స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీరు అందరూ కూడా నోట్అవుట్ చేసుకోండి. ఓకే, అదే విధంగా ఇక్కడ చూడండి మనకు మెన్షన్ చేసిన అన్నమాట ఇక్కడ ఏదైతే మరి ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా మనం మెన్షన్ చేసినారు, మీరు అందరూ అయితే వెరిఫై చేసుకోవచ్చు. అదే విధంగా మనము నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తా ఉంటాం. టోటల్ గా మనకి ఇక్కడ ఒకసారి వెరిఫై చేయండి. దాదాపు మనకు 33 జిల్లాలకు సంబంధించి టోటల్ గా మనకి ఇక్కడ ఏదైతే మనకు ఎల్ఆర్, ఓకే, ఎల్ఆర్ ఈజ్ నథింగ్ బట్ లిమిట్ రిక్రూట్మెంట్ కింద వచ్చేసి మనకు 88 పోస్టులు ఉన్నాయి. అదే విధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ కింద వచ్చేసి మనకి ఇక్కడ 912 పోస్టులు అయితే టోటల్ మనకు 1000 పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ డ్రైవర్ సంబంధించి. ఓకే, అదే విధంగా నెక్స్ట్ పేజ్ లో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ చూడండి ట్రేడ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ మనకి ఇచ్చారనమాట. ఓకే, స్టెప్ బై స్టెప్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ వచ్చేసి ఎవరైతే శ్రామిక్ సంబంధించిన పోస్ట్ అనమాట, ఇది మనకు మెన్షన్ చేసినారు. ఇక్కడ పోస్ట్ కూడా వచ్చేసి 46 అనమాట. ఇక్కడ మనకు ఈ యొక్క ఏదైతే చూడండి శ్రామిక్ సంబంధించిన ఇక్కడ ట్రేడ్ వచ్చేసి అనమాట మనకు లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి ఐటీఐ క్వాలిఫికేషన్ పైన మనకి యొక్క మెకానిక్ డీజిల్ కావచ్చు, మెకానిక్ మోటార్ కావచ్చు, వెహికల్ కావచ్చు, ఈ యొక్క ట్రేడ్ కింద వచ్చేసి దాదాపు మనకు మరి ఎన్ని పోస్టులు మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. ఇక్కడ చూడండి కో ఈక్వలెంట్ ట్రేడ్స్ అనమాట. వీటితో పాటు కో ఈక్వలెంట్ ట్రేడ్స్ నథింగ్ బట్ ఆటోమొబైల్ సెక్టర్ కావచ్చు, ఆటోమొబైల్ సెక్టర్ విత్ అడ్వాన్స్ మాడ్యూల్ విత్ సర్వీసింగ్, అదే విధంగా ఆటోమొబైల్ సెక్టర్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్ ఇన్ ఓవర్ హోంగింగ్, ఫీల్డ్ ఇంజన్, ఇలాంటి సంబంధించి లైక్ రిలేటెడ్ కోర్సెస్ అనమాట. ఇవన్నీ కూడా టోటల్ గా 589కి సంబంధించిన వేకెన్సీ ఉన్నమాట. అండర్ది ఇక్కడ ట్రేడ్ 1 వచ్చేసి ఇక్కడ మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్, తర్వాత వెహికల్, అదే విధంగా మనకు 3 ఆప్షన్స్ మెన్షన్ చేశారు కదా, రిలేటెడ్ కోర్సెస్ సంబంధించి కూడా మనకు ఇంక్లూడ్ అనమాట. టోటల్ గా 589 పోస్టులు అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. అదే విధంగా సెకండ్ క్యాటరీ కింద వచ్చేసనమాట, సెకండ్ ట్రేడ్ కింద వచ్చేసనమాట స్టీల్ మెటల్ కావచ్చు, తర్వాత అదే విధంగా ఎంబీబీబీ కావచ్చు అన్నమాట. టోటల్ గా మొబైల్ చూడండి ఆటోమొబైల్ సెక్టర్ విత్ ఇక్కడ డెంటింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు అండ్ వెల్డింగ్ కావచ్చు, యాజ్ అడ్వాన్స్డ్ మోడల్ కావచ్చు అనమాట. ఈ సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అదే విధంగా 43 పోస్టులు అనమాట. అదే విధంగా ఇంక్లూడింగ్ విత్ ఫిట్టర్ అనమాట. ఫిట్టర్ కింద వచ్చే ఇక్కడ లేదా ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ జింక్స్ అండ్ ఫిక్స్ కావచ్చు, అదే విధంగా క్వాలిటీ కంట్రోల్ కావచ్చు, ఇక్కడ ఫ్యాబ్రికేషన్ సెక్టర్ విత్ అడ్వాన్స్ మాడ్యూల్ ఎన్ఏ స్ట్రక్చరల్, అదే విధంగా ప్రెజర్ పార్ట్స్ ఇక్కడ ఫిట్టింగ్ అని మనకి మెన్షన్ చేసిన టోటల్ గా 43 పోస్ట్ అయితే మనకు అందుబాటులో ఉండడం జరిగింది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏదైతే ఆటో ఎలక్ట్రీషియన్, అదే విధంగా ఎలక్ట్రీషియన్ సంబంధించి మనకి ఇక్కడ ఈ యొక్క పోస్ట్ యొక్క ట్రేడ్ కింద అనమాట మనకి ఎన్ని ఇక్కడ 43 పోస్ట్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ మనకు అండర్ ఇక్కడ ఆటోమొబైల్ సెక్టర్ విత్ అడ్వాన్స్డ్ మోడల్ ఇన్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎయిర్ కండిషనర్ అని ఇచ్చారన్నమాట. ఒకసారి మీరు అందరూ కూడా వెరిఫై చేయొచ్చు. 43 పోస్ట్ అయితే ఉన్నాయి. అదే విధంగా తర్వాత మనకు పెయింట్ కింద వచ్చేసి అనమాట ఆటోమొబైల్ సెక్టర్ విత్ డెంటింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు అండ్ వెల్డింగ్ కావచ్చు, యాజ్ అడ్వాన్స్డ్ మోడల్ ఇక్కడ టోటల్ గా 17 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అదే విధంగా వెల్డర్స్ ట్రేడ్ సంబంధించిన ఇక్కడ ఏదో మనకు ఫ్యాబ్రికేషన్ సెక్టర్ విత్ ఎనీ అడ్వాన్స్డ్ మాడ్యూల్, ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్, అడ్వాన్స్డ్ వెల్డింగ్ సంబంధించి అందరు కూడా అప్లికేషన్ చేయవచ్చు. ఇక్కడ టోటల్ గా 17 పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే కటింగ్ అండ్ స్వీవింగ్ ఇక్కడ మనకి ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి టోటల్ గా మనకు 17 పోస్టులు అయితే ఉన్నాయి. అదే విధంగా మిల్ రైట్ మిషన్ వచ్చేసిన టోటల్ మనకు 17 పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ గా మనకు 743 పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పేజ్ లో మనం చూసుకున్నది మనకు క్లియర్ గా మెన్షన్ చేసినారు. ఇక్కడ చూడండి ఏదైతే మనకు ఏదైతే క్యాడర్ 1, క్యాడర్ 2 కింద ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఇది వరకు మనకు వచ్చింది కదా. ఓకే, శ్రామిక్ సంబంధించిన యొక్క డీటెయిల్స్ అయితే మనకు మెన్షన్ చేసినారు. మీరు వెరిఫై చేయొచ్చు స్టెప్ బై స్టెప్ అని కూడా మరి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు టోటల్ గా డిస్ట్రిక్ట్ వైజ్ గా పోస్ట్ మీరు అందరూ వెరిఫై చేయొచ్చు. మనకు ఇక్కడ క్యాడర్ 1, క్యాడర్ 2, క్యాడర్ 3 కింద. ఓకే, అదే విధంగా మీరు అందరూ కూడా ఒకసారి ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్నాను అనమాట. ఒక పేజ్ ని టోటల్ మనకి ఇక్కడ ఏదైతే మనకు పోస్ట్ అయితే మనం మెన్షన్ చేసినారు ఇక్కడ టోటల్ గా మన అందరూ వెరిఫై చేయొచ్చు. అదే విధంగా నెక్స్ట్ పేజ్ వచ్చేసి అనమాట మనకి ఇక్కడ ఏదైతే కేటగిరీ 2 అనమాట. ఓకే, మనకి ఇందులోనే 2 కేటగిరీస్ ఉన్నాయి అనమాట, కేటగిరీ 1, కేటగిరీ 2. ఓకే, ఈ విధంగా అయితే మనం మెన్షన్ చేసి మీరు అందరూ హెడ్డింగ్ అయితే వెరిఫై చేయండి. ఇక్కడ వచ్చేసి టోటల్ గా మనకు లైక్ ఏ విధంగా అంటే మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ 43 పోస్టులు. మనం ఇది వరకు అయితే మనం డిస్కస్ చేసామో లైక్ ఏ విధంగా ట్రేడ్ వైజ్ అనమాట. ఐటీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉన్నాయి కదా, ఫిట్టర్ కావచ్చు, మెకానిక్ డీజిల్ కావచ్చు, లైక్ ట్రేడ్ వైజ్ మనకైతే మెన్షన్ చేసినామంటే ఇక్కడ మీరు అందరూ కూడా డిస్ట్రిక్ట్ వైజ్ గా మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి మరి ఇక్కడ ట్రేడ్ వైజ్ అందరూ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ పెయింటర్ సంబంధించి ట్రేడర్ అనమాట. ఇక్కడ చూడండి 17 పోస్ట్ ఉన్నాయి. అదే విధంగా వెల్డర్ సంబంధించి ఇక్కడ
17 పోస్టులు ఉన్నాయి. మరి ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి మనం కూడా ఒకసారి వెరిఫై చేయాలి అన్నమాట డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ. ఓకే, నెక్స్ట్ కేటగిరీ మనం చూద్దాం. స్టెప్ బై స్టెప్ మనకు ఈ యొక్క డ్రైవింగ్ పోస్ట్ సంబంధించి మనకు ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే కేటగిరీ వైజ్ అనమాట. బీసీ కావచ్చు, బీసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ అనమాట. క్యాడర్ 1, క్యాడర్ 2, క్యాడర్ 3 మనకు మెన్షన్ చేసినారు. మీరు అందరైతే వెరిఫై చేయొచ్చు. ఆదిలాబాద్ సంబంధించి ఏదైతే బీసీ కేటగిరీలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా మంచిర్యాల 2 పోస్టులు, నిర్మల్ 1 పోస్టు. ఈ స్టెప్ బై స్టెప్ అందరూ కూడా ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే మనకు క్యాడర్ 1, క్యాడర్ 2 ఇక్కడ మన డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నాయి కాబట్టి మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి కేటగిరీ వైజ్ అందరూ వెరిఫై చేయండి. మనకు కేటగిరీ నేమ్స్ అయితే ఉన్నాయి, మీరు అందరూ కూడా చూడవచ్చు అనమాట. ఓకే, ఇది డ్రైవర్ కి సంబంధించిన పోస్ట్ వేకెన్సీ యొక్క లిస్ట్ అనమాట. కేటగిరీ వైజ్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి మీరు అందరూ వెరిఫై చేయండి డిస్ట్రిక్ట్ వైజ్ గా. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అనమాట శ్రామిక్ సంబంధించిన యొక్క పోస్ట్ అనమాట. టోటల్ ఇక్కడ ఏదైతే ఒకటి మనకు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నమాట. లైక్ ఏ విధంగా అంటే బీసీ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. లైక్ ఏదంటే ఇక్కడ మనకు ఎల్ఆర్ కింద. ఓకే అనమాట. మరి ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఎంత ఫీ కట్టాలంటే ఇక్కడ చూడండి మనకు స్టెప్ బై స్టెప్ మనకు మెన్షన్ చేస్తారు ఇక్కడ పోస్ట్ వైజ్ గా. ఇక్కడ ఫస్ట్ అనమాట ఎస్సీ కావచ్చు, ఎస్టీ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ అనమాట. ఇక్కడ డ్రైవర్ పోస్ట్ కి 300 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ లో అప్లికేషన్ చేయడానికి. అదే విధంగా ఆల్ అదర్ క్యాస్ట్ అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు 600 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే విధంగా శ్రామిక్ సంబంధించి 200 రూపీస్. అదే విధంగా ఇక్కడ అదర్ అనమాట. ఓకే, 400 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అనమాట ఇక్కడ ఏదైతే ఎలిజిబిలిటీ కండిషన్ ఫర్ డ్రైవర్ పోస్ట్ మనకు మెన్షన్ చేసినారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే ఇక్కడ మనం మెన్షన్ చేసినారు. ఇక్కడ జెండర్ వచ్చేసి అనమాట మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్స్ అనమాట మనకు మెన్షన్ చేసినమాట. మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు అయితే ఇక్కడ డ్రైవర్ పోస్ట్ అయితే ఎలిజిబుల్ ఉన్నారు. అదే విధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి అనమాట ఏజ్ లిమిట్. ఓకే, ఇక్కడ ఏజ్ లిమిట్ చూడండి. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ డ్రైవర్ పోస్ట్ దాదాపుగా మస్ట్ ఇక్కడ చూడండి మస్ట్ అటెండ్ ఇక్కడ ఏజ్ ఆఫ్ 22 years ఉండాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా ఇక్కడ చూడండి నాట్ హ్యావ్ అటెండ్ ఏజ్ ఆఫ్ 35 years మనకు మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఓకే, 35 years వరకు అయితే ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ July 25 అని మనం మెన్షన్ చేసినారు. ఇక్కడ చూడండి July 1, 2020 మెన్షన్ చేసి మీరు వెరిఫై చేయండి. అదే విధంగా దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఏదైతే జాబ్ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. చూడండి ఇక్కడ have raised the upper age limit prescribed of the చూడండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై ద 12 years అని మెన్షన్ చేసినారు. ఓకే, ఏజ్ రిలాక్సేషన్స్ అనమాట. అదే విధంగా మనకు ఒకసారి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ మెన్షన్ చేసినారు, మనం వెరిఫై చేయొచ్చు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనమాట. ఇక్కడ 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదే విధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, అదే విధంగా ఆర్మీ కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, తర్వాత ఇండియన్ ఎయిర్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇండియన్ మనకి ఇచ్చారనమాట. టోటల్ గా 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, 35+ ఇక్కడ మనకు 5 అంటే 40 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేయొచ్చు. తర్వాత 35, 38, 30, 45 అందరూ కూడా అప్లికేషన్ అయితే చేయవచ్చు అనమాట. అంటే డ్రైవర్ జాబ్ కి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసినది ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ మనకి ఇచ్చారనమాట. యాజ్ ఇక్కడ 1 July 2025 మనకు మెన్షన్ చేసినారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదైతే ఖచ్చితంగా 10th క్లాస్ అయితే పాస్ కావాల్సి ఉంటుంది. ఎవరైతే ఇక్కడ డ్రైవర్ పోస్ట్ కి అప్లికేషన్ చేసే వారందరూ కూడా 10th క్లాస్ మస్ట్ అండ్ షుడ్ గా పాస్ అవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఎలిజిబిలిటీ వచ్చినమాట డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ గా కావాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క క్రైటీరియా మెన్షన్ చేస్తారు, అందరూ మీరు వెరిఫై చేయొచ్చు. ఓకే, అదే విధంగా దీంతో పాటు ఇక్కడ ఏదైతే మనకు మెడికల్ స్టాండర్డ్స్ అనమాట. ది క్యాండిడేట్ మస్ట్ బి గుడ్ హెల్త్ మెంటల్లీ, తర్వాత బాడీ, తర్వాత ఫ్రీ హ్యాండ్, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అనమాట. ఐ బ్లైండ్నెస్ కానీ ఇవన్నీ కూడా మేము వెరిఫై చేసుకోవాలి. మీకు ఫిట్నెస్ కావచ్చు, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది అనమాట. అందులో కూడా మీరు ఫిట్నెస్ అయితే ఉండాల్సింది. ఇక్కడ మనకు కండిషన్ అయితే మెన్షన్ చేసినారు, మీరు వెరిఫై చేయొచ్చు. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి అనమాట ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే చూడండి ఇక్కడ నాక్డ్ ఐ కావచ్చు, అదే విధంగా కలర్ విజన్ నార్మల్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సాటిస్ఫై కావాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మీకు ఇక్కడ జాబ్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ ఇక్కడ శ్రామిక్ పోస్ట్ ఇక్కడ కోడ్ వచ్చేసి మనకు 46 ఇచ్చారు అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ముందుగా జెండర్ అన్నమాట, మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, బోత్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అనమాట. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ చూడండి సేమ్ అనమాట. ఇది వరకు మనకి ఏదైతే మనం చూసాం కదా డ్రైవర్స్ కి, ఆ విధంగా మనకు మెన్షన్ చేసినారు. అదే విధంగా రిలాక్సేషన్ కూడా 5 years, అదే విధంగా 3 years అయితే ఉన్నదన్నమాట. ఓకే, అదే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఇక్కడ ఐటీఐ ఇన్
ఆ మెకానిక్ డీజిల్ కావచ్చు, మోటార్ కావచ్చు, వెహికల్ కావచ్చు, ఆర్ షీట్ మెటల్ కావచ్చు, MVBBR కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, ఆటో ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ ఆర్ పెయింటర్ కావచ్చు, వెల్డర్ కావచ్చు, కట్టింగ్ కావచ్చు, షేవింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు మెన్షన్ చేసినారు. అందరూ వెరిఫై చేయండి. ఓకే, అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అనమాట మెడికల్ సంబంధించిన స్టడీస్ కూడా ఉండాల్సి ఉంటుంది. వీరికి కూడా ఒకసారి స్టెప్ బై స్టెప్ వెరిఫై చేయొచ్చు అనమాట. ఇక్కడ విజన్ టెస్ట్ కావచ్చు, స్టాండర్డ్స్ కావచ్చు, డిస్టెన్స్ ఐనాక్ కావచ్చు, తర్వాత మనకు J1 విత్ గ్లాసెస్ కావచ్చు, తర్వాత ఆ ఫీల్డ్ విజన్ నార్మల్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అయితే ఖచ్చితంగా మీరు కూడా ఫిజికల్ లైక్ ఫిట్నెస్ లో మీరు అయితే సాటిస్ఫై కావాలన్నమాట. అప్పుడే మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మీకు అయితే జాబ్ అయితే ఇవ్వడం కేటాయించడం జరుగుతుంది. అదే విధంగా సెలెక్షన్ ప్రొసీజర్ ఫర్ ద డ్రైవర్ పోస్ట్ వచ్చేసి అనమాట మనకి ఇక్కడ మెన్షన్ చేసిన ఫస్ట్ కూడా మనకు అడ్మిట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి అప్లికేషన్ చేసిన తర్వాత ఓకే, మనకి ఇక్కడ వెబ్సైట్ నేమ్ ఇచ్చారు కదా, ఈ వెబ్సైట్ మనకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే పెడతా ఉంటారు ఇక్కడ టోటల్ మనకి ఇక్కడ. ఓకే, అదే విధంగా చూడండి లైక్ ఏ విధంగా అంటే మనకు 160 సెంటీమీటర్ లెస్ దెన్ ఉండొద్దని ఇక్కడ మనకు మెన్షన్ చేసినమాట. మస్ట్ ఇక్కడ చూడండి మీ యొక్క హైట్ కావచ్చు అన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మీకు స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఇక్కడ మనకు లైక్ ఏ విధంగా అంటే పారామీటర్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మెన్షన్ చేస్తున్నమాట. ఇక్కడ ఏదైతే స్టార్టింగ్ ఏ వెహికల్ ఫ్రమ్ రెస్ట్ ఆన్ ద లెవెల్ అప్ గ్రేడియంట్ అండ్ డౌన్ గ్రేడియంట్ అని మెన్షన్ చేస్తున్నమాట. ఇక్కడ 6 మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు 45 మార్క్స్ 3 మార్క్స్ రావాల్సి ఉంటుంది. అదే విధంగా గేర్ చేంజింగ్ కావచ్చు, గేర్ డౌన్ కావచ్చు, రోడ్ స్ట్రక్కింగ్ కావచ్చు, యూజింగ్ బ్రేక్స్ కావచ్చు, అన్ని స్టెప్ బై స్టెప్ అయితే మీకు వెరిఫై చేస్తారన్నమాట. వెరిఫై చేసి ఇక్కడ మీకు టోటల్ గా 60 మార్కులకి ఎగ్జామ్ పెట్టాలి. మీకు ఇక్కడ 30 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. 45 మార్క్స్ అన్ని కూడా వెరిఫై చేయండి. ఓకే, అదే విధంగా మీకు సంబంధించిన ఏదైతే ఆ వెయిటేజ్ మార్క్స్ మెన్షన్ అనమాట. 40 మార్క్స్ వెయిటేజ్ బేస్ ఆన్ ద అకాడమిక్ క్వాలిఫికేషన్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ మనం మెన్షన్ చేసినారు. ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరైతే డ్రైవర్ పోస్ట్ కి అప్లికేషన్ చేసే వారికి ఇక్కడ టోటల్ గా 50 మార్క్స్ ఇచ్చారు, 25 మార్క్స్ ఇచ్చారు. ఇక్కడ సెకండ్ స్టెప్ లో 5 మార్క్స్ 10 మార్క్స్ టోటల్ గా మనకి ఇక్కడ 100 మార్క్స్ కి అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే 60 మార్క్స్ ప్లస్ ఇక్కడ 40 మార్క్స్ టోటల్ గా 100 మార్క్స్ కి అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసినామంటే ఇక్కడ ఏదైతే మనకు క్వాలిఫైయింగ్ వచ్చే సెలక్షన్ ప్రాసెస్ చెప్పాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఏదైతే సెలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ ది శ్రామిక్ పోస్ట్ అన్నమాట. ఇక్కడ సేమ్ అనమాట. ఇంటిమేషన్ లెటర్ వస్తుంది మనకు. ఇంటిమేషన్ లెటర్ రాగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. మీకు స్టెప్ బై స్టెప్ తప్ప మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా తర్వాత వెయిటేజ్ మార్క్స్ అని మెన్షన్ చేసిన ఇక్కడ మనకు 100 మార్క్స్ అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ టోటల్ గా అగ్రిగేట్ మార్క్స్ ఆఫ్ ITA ట్రేడ్ SCO మనకి ఇచ్చారన్నమాట. టోటల్ గా 90 మార్క్స్ అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. అదే విధంగా మార్క్స్ ఫర్ పర్సనింగ్ నేషనల్ ఇచ్చారు కాబట్టి 10 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ గా 100 మార్క్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి ఇక్కడ 50% ఇక్కడ ఇచ్చారన్నమాట. OC BC EWS ఇక్కడ ఇచ్చారు. 45% ఫర్ BC, అదే విధంగా 40% ఫర్ SC ST మనకి ఇచ్చారన్నమాట. ఓకే, సెలెక్షన్ అయితే మనకు బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్ అన్నమాట. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీకు లైక్ మెరిట్ ఆధారంగా అయితే మీకు సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, రిజర్వేషన్ టోటల్ క్యాండిడేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ అనమాట క్యారియర్ వైజ్ మీకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇదనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో తరఫున స్టెప్ బై స్టెప్ అయితే ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినామంటే ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ కార్ నుంచి ఓకే నోటిఫికేషన్ కార్ నుంచి మీకు సెలెక్షన్ ప్రాసెస్ అయ్యే వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. తప్పకుండా మీరు అందరూ కూడా ఈ వీడియో అయితే మీ యొక్క అభ్యర్థులకు షేర్ చేయండి. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్. అందరికీ నమస్కారం. జై హింద్.